వెల్కమ్ టు ట్రెండీ టీవీ. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలకి రేషన్ కార్డు అర్హతగా ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ మధ్య కాలంలో తమ రేషన్ నెంబర్ గల్లంతైన వాళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 6 గ్యారెంటీలు అమలు చేస్తారా, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయా అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. అందుకే సాధ్యమైనంత త్వరగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజాపాలన పేరుతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జనవరి 6వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. లబ్ధిదారుల నుంచి మొత్తం ఏకంగా 1,24,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో 19 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన అన్ని హామీలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్న తరుణంలో రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. డూప్లికేట్ కార్డులను తొలగించి అర్హులకు కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి పరిశీలన అనంతరం కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం ఇప్పటికే క్లారిటీనిచ్చారు. దరఖాస్తులు ఇవ్వని వారు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 1,00,000కు పైగా రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. వీటిపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయడం లేదని తేల్చి చెప్పారు. ఫిబ్రవరి ఆఖరులో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ రాకముందే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల ఎంపిక పూర్తి చేయాలని చూస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని రేవంత్ సర్కారు ప్రణాళికలను రచిస్తోంది. ప్రజాపాలనలో మొత్తం 1,20,84,383 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 5 గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు ధరని ఇతర సమస్యలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ఇక మొత్తం మీద రేషన్ కార్డు కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నా వారికి శివరాత్రికి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.